రాజధాని అమరావతి పనుల పునఃప్రారంభ వేడుకకు ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహిస్తోంది. ప్రధాని మోదీ హాజరవుతోన్న ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని ప్రముఖులందరికీ ఆహ్వానాలు పంపింది. ప్రతి ఒక్కరూ ఆహ్వానితులే అని చెబుతోన్న ప్రభుత్వం ప్రజాప్రతినిధులకు ప్రత్యేకంగా ఆహ్వానం పంపింది. ఇందులో భాగంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కూడా ఆహ్వాన పత్రిక అందింది. అయితే ప్రభుత్వ ఆహ్వానంపై వైసీపీ ఇంతవరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. మరోవైపు రాజధాని పనుల పునఃప్రారంభానికి జగన్ హాజరు కావాలా వద్దా అనే విషయమై వైసీపీలో తీవ్ర చర్చ జరుగుతోంది. రాష్ట్ర ప్రజలు అంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న రాజధాని పనులు శుక్రవారం ప్రారంభం కానున్నాయి. 1,00,000 కోట్ల రూపాయల విలువైన పనులకు రాష్ట్ర ప్రజలంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న రాజధాని పనులు నేడు ప్రారంభమవుతున్నాయి. 1,00,000 కోట్ల రూపాయల విలువైన పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు. అయితే ఈ కార్యక్రమానికి మాజీ ముఖ్యమంత్రి జగన్ హాజరుపై ఆసక్తికర చర్చ జరుగుతోంది. ప్రభుత్వం ఆయనకు అధికారికంగా ఆహ్వానించింది. గతంలో 3 రాజధానుల నినాదం తీసుకున్న జగన్ ఇప్పుడు వైఖరి మార్చుకుని ప్రభుత్వ ఆహ్వానం మేరకు పనుల పునఃప్రారంభ కార్యక్రమానికి వెళతారా లేదా అనేది చర్చకు దారితీస్తుంది. కూటమి ప్రభుత్వం రాజధాని అమరావతికి మాత్రమే కట్టుబడి పనిచేస్తోంది. భవిష్యత్తులో ఎవరు వచ్చినా రాజధాని మార్చలేని విధంగా పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది. గతంలో ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండడం వల్ల రాజధానిగా అమరావతిని అప్పట్లో కేంద్ర ప్రభుత్వం గుర్తించలేదని చెబుతున్నారు. ఇప్పుడు ఉమ్మడి రాజధాని కాలపరిమితి తీరిపోవడం వల్ల అమరావతి రాజధానిగా ప్రకటిస్తూ పార్లమెంట్లో చట్టం చేయడంతో పాటు గెజిట్ విడుదల చేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు అడుగులు వేస్తున్నారు. ఇక కేంద్ర ప్రభుత్వం కూడా అమరావతికి అనుకూలంగానే వ్యవహరిస్తోంది. శుక్రవారం దాదాపు 57,000 కోట్ల విలువైన కేంద్ర ప్రభుత్వ పనులను కూడా అమరావతి కేంద్రంగానే ప్రధాని శంకుస్థాపన చేయనున్నారు. ఈ పరిస్థితుల్లో ఇంకా పాత నినాదంతోనే ముందుకు వెళితే ఏమవుతుంది? వైఖరి మార్చుకున్నామని అమరావతికి అనుకూలంగా నిర్ణయం తీసుకుంటే రాజకీయంగా జరిగే లాభనష్టాలేంటి అన్న విషయమై వైసీపీలో చర్చ జరుగుతోంది. అందుకే ప్రభుత్వ ఆహ్వానంపై అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ వైసీపీలో ఏ ఒక్కరూ మాట్లాడలేదని అంటున్నారు. మరోవైపు రాజధాని పనుల టెండర్లు, అదనపు భూ సమీకరణ వంటి వాటిని నిశితంగా గమనిస్తోన్న వైసీపీ ఆయా అంశాల్లో ఏమైనా తప్పు దొర్లితే అవకాశంగా మలుచుకోవాలని ఎదురుచూస్తోంది.